మెదక్ పట్టణంలోని టీఎన్జీఓ భవనంలో గురువారం వనదుర్గ భవానీ ప్రెస్ క్లబ్ నూతన కమిటీని అధికారికంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో నాచారం చంద్రశేఖర్ను వనదుర్గ భవానీ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు నాచారం చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ కమిటీ తనను ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తనపై నమ్మకంతో బాధ్యతను అప్పగించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. పత్రికా మిత్రుడు, మీడియా మిత్రులు సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తానని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని చంద్రశేఖర్ తెలిపారు. సమాజంలో జర్నలిజం పట్ల ఉన్న గౌరవాన్ని మరింత పెంపొందించే విధంగా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే బాధ్యతాయుతమైన పాత్రికేయ వృత్తికి కట్టుబడి పనిచేస్తానని పేర్కొన్నారు. తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్న నూతన కమిటీ సభ్యులతో పాటు పత్రికా, మీడియా మిత్రులందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నాచారం చంద్రశేఖర్, గౌరవ అధ్యక్షులు రాజ్ కుమార్, ఉపాధ్యక్షులు అబ్రహం, తిగిట సాయిరాం, చింతల సిద్ధు, ప్రధాన కార్యదర్శి రాము, సహాయ కార్యదర్శులు నరేష్ యాదవ్, సైఫుద్దీన్, కోశాధికారి మహేష్, ముఖ్య సలహాదారులు ఆంజనేయులు, జయరాజు, కార్యవర్గ సభ్యులు సాయి గౌడ్, సందీప్ గౌడ్, దుర్గయ్య, మధు, భిక్షపతి విలేకరులు పాల్గొన్నారు. ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నుకున్న కమిటీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక నుంచి ప్రెస్ క్లబ్ను అన్ని విధాలుగా విలేకరుల సంక్షేమానికి కృషి చేస్తూ సంఘాన్ని అభివృద్ధి పరుస్తూ ప్రతి మండలం తిరుగుకుంటూ విలేకరుల యొక్క సమస్యలపైన కాబట్టి కమిటీలపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టి వనదుర్గ ప్రెస్ క్లబ్ను దినదిన అభివృద్ధి చేస్తానని చెప్పేసి, అదేవిధంగా విలేకరుల సంక్షేమానికి కృషి చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. నాపై నమ్మకం ఉంచి కమిటీ నాకు బాధ్యతలు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.